హాయ్ హలో నమస్తే నవభూమి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ అజీత్. ఈనాటి పేపర్ కబుర్లు శీర్షికన ప్రధాన తెలుగు దినపత్రికలోని వార్తలు, వాటికి సంబంధించిన విశ్లేషణ ఇప్పుడు మనం చూద్దాం. కాస్త ముఖ్యాంశాల గురించి మనం ముందుగా మాట్లాడుకుందాం. ఇక చదువు కోసం పల్లెల్లో నుంచి, పట్టణాల్లో నుంచి నగరాలకు తమ పిల్లలని విద్యా సంస్థల మీద ఉన్న భరోసాతో తమ పిల్లలు ఉన్నత స్థాయికి ఎదగాలనే ఆలోచనతో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ కాలేజీల్లో చేర్పిస్తారు తల్లిదండ్రులు. మరి కళాశాలలో, హాస్టళ్లలో ఆడపిల్లలు ఉండదగిన వాతావరణం ఉందా? వారు చదువుకునే పరిస్థితులు ఉన్నాయా? మల్లారెడ్డి సాక్షాత్తు మాజీ మంత్రిగా, ఒక బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా పనిచేసిన మల్లారెడ్డి కాలేజీలోనే మరి ఒక దుష్టకార్యం మనం చూస్తున్నాం. ఆడపిల్లలు స్నానం చేసే గదుల కిటికీలకు మరి రహస్య కెమెరాలు బిగించి వీడియోలు తీస్తున్నారనే వార్త గుప్పుమనటంతో కండ్లకోయ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులంతా మరి రోడ్లపైకి వచ్చి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మరి అనుమానితుల్ని అరెస్ట్ చేశారు. అక్కడ హిడెన్ కెమెరాలు బిగించినట్టుగా మరి చేతి ముద్రలు కనిపిస్తున్నాయి. దాని పక్కనే సిబ్బందికి సంబంధించిన గృహాలు ఉండటం వల్ల వారు ఈ పనికి పాల్పడి ఉండవచ్చునని అనుమానం కలుగుతుంది. మొన్నటి వరకు మనం చూసాం, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలు కూడా ఇలాంటి ఘటనే జరిగింది. మాల్సుల్లోనూ ఆ తర్వాత మరి కొన్ని చోట్ల ఇలాంటి హిడెన్ కెమెరాలు బిగించి మరి మహిళలను దొంగచాటుగా చిత్రీకరించిన ఘటనలలో మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పటికీ ఈ ప్రవృత్తి మానుకోరా? అమ్మాయిలు మరి ఎంతో భద్రతతో మరి ఇక్కడ విద్యాభ్యాసం జరుగుతుందని హాస్టళ్లలో చేర్పిస్తారు. అయితే వారికి భద్రత కరువైతే విద్యాభ్యాసాన్ని ఎలా కొనసాగిస్తారు? ఒక్కసారి ఆలోచించాలి.